Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పిఠాపురంలో వీఆర్ఓలు, వీఆర్ఏ సర్వేయర్లు డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు, వీఆర్ఏలు, సర్వేయర్లు పడుతున్న ఇబ్బందులు మరియు పని ఒత్తిడి దీనిపై దశల వారీగా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బాపూజీ, జాయింట్ సెక్రటరీ మల్లేష్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పిఠాపురం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షులు బి సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. వీఆర్ఓలకు పని ఒత్తిడి తగ్గిస్తే సక్రమంగా పనులు నిర్వహిస్తారని, అధిక ఒత్తిడి కారణంగా మానసికంగా, శారీరకంగా బలహీనమవుతున్నారని, వీటిని తట్టుకోలేక గుండెపోటుకు మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు వీఆర్ఓలపై ఒత్తిడి లేకుండా చూడాలని అన్నారు. ఐక్యత, వీఆర్ఓలు సర్వేల యొక్క ఐక్యత, వీఆర్ఓలు సర్వేల యొక్క ఐక్యత. నా పేరు మద్దాల బాపూజీ, వీఆర్ఓల సంఘానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగాను, కాకినాడ జిల్లాకి జిల్లా గౌరవాధ్యక్షులుగాను, ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు, వీఆర్ఓలు, సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల పని ఒత్తిడితో, తీవ్ర మానసిక ఒత్తిడితో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో రంబల్ల మండలంలో వెంకటరామాయణ వీఆర్ఓ ఈ పని ఒత్తిడి వల్ల యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది. అలాగే గూడూరు, నెల్లూరు జిల్లాలో గూడూరు రమణ వ్యక్తి ఇలాగే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో పరమేశ్వరరాజు అనే వ్యక్తి వీఆర్ఓ ఆత్మహత్య చేసుకుని నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ప్రభుత్వం యొక్క పని ఒత్తిడే కారణం కాదు, అధికారుల యొక్క వైఫల్యాన్ని కూడా సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదే కాకుండా రెవెన్యూ శాఖ, సచివాలయం శాఖ, రెండు శాఖల మధ్య సమన్వయం లోపంతో రెవెన్యూ ఉద్యోగులుగా మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. రెండు శాఖలు కూడా మా పనే ముందు జరగాలి, మా పనే అవ్వాలనే కోణంలో వీఆర్ఓల మీద, రెవెన్యూ ఉద్యోగుల మీద, సర్వేర్ల మీద తీవ్ర ఒత్తిడి చేపడుతున్నారు. ఒకవైపు రెవెన్యూ శాఖ నుంచి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు రీసర్వే పూర్తవ్వాలని, లేదా ఎలక్షన్ వరకు పూర్తవ్వాలని, లేదా పాస్బుక్లు పంపిణీ రైతులకు చేయాలని, పన్ను వసూలు రూపంలో ఖజానాన్ని నింపేదానికోసం పన్ను వసూలు చేయాలని ఒకవైపు వీరు చెప్తుంటే, క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ సర్వేలు చేయాలని, ఫ్యామిలీ సర్వేలు చేయాలని, ఒక రకంగా పంచాయతీరాజు, మున్సిపల్ శాఖల నుంచి మన రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఫీల్డ్ సర్వేలు చేయిస్తూ రెండు శాఖల మధ్య సమన్వయంతో, పని ఒత్తిడితో వీఆర్ఓ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూపతిరాజు రవీంద్రరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని ఈపాటికే ప్రారంభించాం. ప్రభుత్వం నుంచి మా చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మమ్మల్ని చర్చలు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది.